అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. రాత్రి 9 గంటల సమయం. వెన్నెల స్వచ్ఛంగా ఉంది. చెట్ల ఆకులపై పడుతున్న వెన్నెల కాంతి పరావర్తనం చెందుతూ అక్కడక్కడ మెరుస్తోంది. గాలి చల్లగా వీస్తూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. నగరంలో వాహనాల రద్దీని తగ్గించడం కోసం పట్టణ శివార్లలో పొలాల మధ్య నుండి వేస్తున్న బైపాస్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. 6 వరుసల రహదారి నిర్మాణ పనులు రాత్రనక పగలనక చురుకుగా సాగుతున్నాయి. ఆ ప్రాజెక్టుకి చీఫ్ ఇంజనీర్ రఘురాం నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతంలో కారు ఆపి అక్కడ దిగాడు. చల్లగా వీస్తున్న గాలి అతని శరీరాన్ని స్పృశిస్తూ ఆహ్లాదపరిచింది. నిర్మాణంలో ఉన్న రోడ్ పక్కన పొదల్లో వీటి కోసము అతని కళ్ళు వెతుకుతున్నాయి. 2 అడుగులు ముందుకు వేసి అటువైపు పరికించి చూడసాగాడు. దట్టంగా పెరిగిన గుబుర్ల మధ్య వెన్నెల వెలుగులో 2 సమాధులు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. చేతిలో టార్చ్ ఆన్ చేసి అటువైపు ఫోకస్ చేశాడు. గోరీల చుట్టూ బ్రహ్మజీవుడు మొక్కలు అలుముకున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎండకి ఎండి వానికి తడుస్తూ బాగా నాచుపట్టి ఉన్నాయి సమాధి గోడలు. వాటికి కాస్త దగ్గరగా నడిచి టార్చ్ని ఫోకస్ చేస్తూ అటు ఇటు తిప్పుతూ పరిశీలించసాగాడు రఘురాం. సమాధిలో ఆత్మలుంటాయా? వాటికి శక్తులుంటాయా? డామిట్, ఈ కాలంలో అలాంటి మూఢనమ్మకాలు ఏమిటి? ఎవరైనా వింటే నవ్విపోతారు. అతడిలో ఉద్భవించిన ప్రశ్నలను అతడే ఖండించుకున్నాడు. 5 అడుగుల దూరంలో పక్కపక్కనే 2 సమాధులు ఉన్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా వాటిని తీసివేయవలసి వచ్చింది. రోడ్డు కొలతల పరిధిలోకి 1 మాత్రమే వచ్చింది. రెండవ దానిని తొలగించిన అవసరం లేదు. 1 తీస్తే సరిపోతుంది. అదేమంతా కష్టమైన పని కాదు. కానీ తన సిబ్బంది వాటి గురించి ఏవేవో కథలు కబుర్లు చెబుతూ తనను ఆశ్చర్యపోయేలాగా చేస్తున్నారు. అందుకే తనే స్వయంగా రంగంలోకి దిగవలసి వచ్చింది. గత 4-5 రోజులుగా జరిగిన సంఘటనలు రఘురాంకి గుర్తుకు రాసాగాయి. సైట్ సూపర్వైజరు వర్కర్లకి పనులు పురమాయిస్తున్నాడు. ఈరోజు ఎలాగైనా సమాధిని తీసి చదును చేసే పని పూర్తి చేయాలి. డోజర్ ఆపరేటర్తో చెప్పాడు. 2 రోజులుగా ఆ ప్రయత్నంలోనే ఉన్నామండి, కానీ ముందుకు సాగడం లేదు. ఏమిటి ముందుకు సాగనిది? నన్ను కానీ బుల్డోజర్ని ముందుకు తొయ్యమంటావా? సూపర్వైజర్ వెటకారంగా అన్నాడు. అది కాదు సార్, అక్కడ పని చేద్దామంటే ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. చెబితే మీరు నమ్మరు. అదీ కాకుండా అంటూ నసిగాడు ఆపరేటర్. అదీ కాకుండా తర్వాత ఏమిటో చెప్పు. మా ఆవిడ ప్రెగ్నెంట్ సార్. సెంటిమెంట్ ఒకటి పీకుతోంది. అది అలా చెప్పు. సెంటిమెంట్లు పెట్టుకుంటే ఉద్యోగం ఎలా చేస్తారు? పనులు ఎలా తెములుతాయనుకుంటున్నావు? ఒక పని చెయ్యి. నువ్వు హైడ్రాలిక్ రోలర్కి వెళ్ళి ఆ డ్రైవర్ని డోజర్కి పంపించు. మన మేజర్మెంట్ ప్రకారం ఒక గోరీ తీస్తే సరిపోతుంది. రెండోది కదపనవసరం లేదు. నేను సైట్లోనే ఉంటాను. వాడిని త్వరగా పంపించు. అలాగే సార్. అందరికీ అన్ని పనులు బెత్తాయించాక వాటిని పర్యవేక్షిస్తూ సూపర్వైజర్ సమాధుల దగ్గరికి నడిచాడు. డోజర్ మెల్లగా అటువైపు రాసాగింది. చదును చేసే పని మొదలుపెట్టాడు ఆపరేటర్. మొక్కలు తుప్పలు రాళ్ళని సైతం లెవెల్ చేస్తూ ముందుకు నడుస్తుంది హైడ్రాలిక్ సిస్టమ్ డోజర్. అక్కడికి సమాధులు ఇంకా 6 మీటర్ల దూరంలో ఉన్నాయి. చెట్లు మొక్కల తాలూకు తెగిన వేర్ల వాసన, తేమగలిగిన మట్టి కదలడం వలన వచ్చిన వాసన మిళితమై గాలి గమ్మత్తుగా గుబాళిస్తోంది. డోజర్ తన పని తాను చేసుకుంటూ ముందుకు కదులుతోంది. సూపర్వైజర్ అక్కడే నిలబడి అటువైపే చూస్తున్నాడు. అతని మనసులో అనేక సంశయాలు సుడులు తిరుగుతున్నాయి. అవేవీ బయట కనపడనీయకుండా గుమ్మనంగా ఉన్నాడు. డోజర్ ఇంకో 4 అడుగులు ముందుకు వేస్తే సమాధి గోడలు తగులుతాయి. కూలిపోయిన సమాధి గోడల మధ్య అస్థిపంజరం కనిపించబోతుందా? అది స్త్రీ అస్థిపంజరమై ఉంటుందా, పురుషునిదా? ఎన్నో ఏళ్ల క్రితం భూమి పొరలో నిక్షిప్తమైన ఆ శరీరం ఇప్పుడు ఉంటే ఏ రూపంలో ఉండి ఉంటుంది? పూర్తిగా ఎముకల గూడులాగా మారుతుందా, లేక ఎముకలు కూడా మట్టిలో కలిసిపోయి ఉంటాయా? ఏమో. ఆసక్తిగా అటువైపే చూస్తున్నాడు సూపర్వైజరు. అందరూ ఉత్సుకతతో చూస్తున్న సమయాన్ని అప్పుడు జరిగిన ఆ సంఘటన అందరినీ విస్తుపోయేలా చేసింది. మొదట పెద్దగా శబ్దం వచ్చింది. చిన్న జర్క్తో డోజర్ ఆగిపోయింది. ఏమైంది? అడిగాడు సూపర్వైజర్ ఆతృతగా. డోజర్ వీల్ తాలూకు చైన్ బెల్ట్ తెగిపోయినట్టుంది సార్. నీకు అది అంగుళం కూడా ముందుకు కదలదు. ఆపరేటర్ కిందకి దిగి డోజర్ని చెక్ చేసుకోసాగాడు. ఇలా ఏదో ఒక ఆటంకం కలగడం ఇది 3వసారి. సూపర్వైజర్ బ్రుక్టి ముడిపడింది. సరిగ్గా ఇక్కడే ఇలా ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయి? ఖచ్చితంగా ఏదో శక్తి అడ్డుపడుతోంది. ఇది సమాధుల్లో ఉన్న ఆత్మల పనేనా? ఇది వాటి పనే అయితే ఇలా ఆటంకం కలిగించడం ద్వారా అవి ఏమి సాధించదలుచుకున్నాయి? సూపర్వైజర్కు రకరకాల సందేహాలు సుడులు తిరుగుతున్నాయి. లేదు, ప్రాజెక్ట్ ఇంజనీర్కి ఈ విషయం తప్పక తెలియజేయాల్సిందే. బహుశా ఆయన నమ్మరేమో. నమ్మినా నమ్మకపోయినా ఆయన వరకు విషయం వెళ్ళవలసిందే మనసులోనే అనుకున్నాడు సూపర్వైజరు. ఆ విధంగా ఆ సంగతి ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ రఘురాంకి చేరింది. టార్చి ఆపి కారు డోరు తీసి లోపల కూర్చున్నాడు రఘురాం. ఎంతో క్రిటికల్ అయితే కానీ తన వరకు ఈ విషయము తీసుకురారు. అటువంటిది ఇలా చెబుతున్నారంటే ఈ విషయం ఏమిటో చూడవలసిందే. సెల్ ఫోన్ తీసి సైట్ సూపర్వైజర్కి ఫోన్ చేశాడు. సార్ చెప్పండి, అటు నుంచి వినయంగా అన్నాడు సూపర్వైజర్. రేపు 2 డోజర్లు రప్పించండి. మధ్యాహ్నం లంచ్ తర్వాత పని ప్రారంభిద్దాం. సైట్ 1లో ఉన్న
కొత్త డోజర్ని పురమాయించు. ఏ కారణం వల్ల నేను ఒకటి ఆగితే రెండో దానితో పని పూర్తి చేద్దాం, ఓకేనా అన్నాడు రఘురామ్. అలాగే సార్, మధ్యాహ్నం 2 అన్నీ సిద్ధం చేస్తాను అన్నాడు సూపర్వైజరు. వాటి సంగతి ఏమిటో రేపు తేలిపోతుంది అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు ప్రాజెక్ట్ ఇంజనీర్ రఘురామ్. ఆ రోజు ఎండ చాలా తీవ్రంగా ఉంది. మధ్యాహ్నం ఎండ చురుక్కుమనిపిస్తోంది. 2 డోజర్లు, సిబ్బందితో సహా సూపర్వైజరు సిద్ధంగా ఉన్నాడు. ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చిన తర్వాత పని మొదలు పెడదామని అందరూ అతడి గురించి నిరీక్షించసాగారు. ఇంతలో వారు ఎదురు చూస్తున్న కారు రానే వచ్చింది. రఘురామ్ క్రిందకి దిగి సమాధుల వైపు చూడసాగాడు. సార్, మొదలు పెడదామా అడిగాడు సూపర్వైజర్ అతడికి దగ్గరగా వెళ్ళి. ఆలస్యం ఎందుకు, కానివ్వండి. ప్రాజెక్ట్ ఇంజనీర్ సమక్షంలో పనిచేస్తున్నందుకు అంతా ఉత్సాహంగా ఉన్నారు. కొత్త డోజర్ స్టార్ట్ అయ్యింది. పని ప్రారంభమైంది. నేలను చదును చేస్తూ డోజర్ ముందుకు సాగుతోంది. 5 నిమిషాల పాటు పనిచేస్తూ సమాధిని సమీపించింది డోజర్. అంతే, ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అప్పటిదాకా కాస్తున్న ఎండ పటాపంచలై ఎక్కడికో పరుగు తీసి పారిపోయినట్టయింది. గాలి బీభత్సంగా వీయసాగింది. ఎండిన చెట్ల ఆకులు, చెత్తా చెదారం, ఇసుకతో పాటు గాలి సుడులు తిరుగుతూ ఆకాశానికి లేచింది. ఒకరికొకరు కనిపించలేని పరిస్థితి. అక్కడున్న ఆ ప్రదేశాన్ని అంతటిని ఇసుక తుఫాను కబళించినట్లయిపోయింది. రఘురామ్ ఒంటి నిండా ఇసుక, మొహానికి రిబ్బున కొట్టిన ఇసుక కళ్ళు, ముక్కు, చెవులు, నోరే కాకుండా లోదుస్తుల్లో కూడా చేరిపోయింది. గాలి తాకిడికి అతడు కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకుని అవస్థలు పడుతూ కారు దగ్గరికి చేరుకోవడం చాలా కష్టమైపోయింది. ఎలాగో కారు డోరు తెరిచి కారులో చతుకులబడి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. క్షణాల్లో మేఘాలు దట్టంగా కమ్మేసి చినుకులు ప్రారంభమయ్యాయి. దబీ దబీమంటూ వర్షం కురవసాగింది. చెల్లాచెదురైన సిబ్బంది షెల్టర్ కోసం పరుగులు తీస్తున్నారు. రఘురామ్ ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. ఇప్పటికిప్పుడు వాతావరణంలో వచ్చిన అనూహ్యమైన మార్పు అతనికి మింగుడు పడడం లేదు. ఇది ఎలా సాధ్యం? ఇంతకాలం తన సిబ్బంది చెబుతుంటే కొట్టిపారేస్తూ ఉండేవాడు. ఇప్పుడు తనే స్వయంగా చూస్తున్నాడు. వాన జడివానై కుంభవృష్టిగా మారింది. సమాధి జోలికి రాకుండా ఏదో శక్తి అడ్డుపడుతోంది. ఖచ్చితంగా అడ్డుపడుతుంది. అందులో ఎలాంటి సందేహమూ లేదు. తను చేస్తున్నది ఎవరి సొంతానికో కాదు కదా, ప్రజా ప్రయోజనం కొరకే కదా. అదృశ్య శక్తులు ఏవైనా ఉంటే మంచి పనికి సహకరించాలి కదా. రఘురాముని ఇంకో ఆలోచన కూడా కలవరపెట్టసాగింది. సరైన టైంకి ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే ప్రిన్సిపాల్ సెక్రటరీ లైన్లోకి వచ్చేస్తారు. సెంట్రల్ మినిస్టరు, సంబంధిత అధికారులు లైన్లోకి వచ్చేస్తారు. ఇక వాళ్ళ ఒత్తిడి చెప్పనక్కరలేదు. ఆ మరుసటి రోజు సైట్ సూపర్వైజర్కి ఫోన్ చేశాడు రఘురామ్. సమాధుల ఏరియాలో వదిలేసి ముందుకు పోయి మిగతా పని కానివ్వండి. ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వకూడదు. వాటి విషయాలు నేను తర్వాత చూస్తాను చెప్పాడు అతను. నిన్న కురిసిన వర్షానికి బురదగా తయారైంది ఆ ప్రాంతం. ఓ 2 రోజుల దాకా అక్కడ పని నడవడం చాలా కష్టమండి. ఈలోగా సైట్ పనిలో పని చేయిస్తాను అన్నాడు సూపర్వైజరు. ఓకే అనేశాడు రఘురామ్. రోడ్డు మీద కారు ఆపి కాలినడకన ఆ తోట వైపు నడుచుకుంటూ వెళ్ళసాగాడు రఘురామ్. అక్కడ 70-80 ఏళ్ల మధ్య వయసు ఉన్న పెద్ద ఆయన పశువుల్ని మేపుకుంటున్నాడు. పెద్ద ఆయన, ఏ ఊరు నీది అడిగాడు రఘురామ్. నేయంపల్లి బాబు. అదెక్కడుంది ప్రశ్నించాడు. ఇక్కడికి 2 కోసులుంటాది బాబు. రోడ్డు మీద 2 సమాధులున్నాయి కదా, తెలుసా నీకు? వాటి గురించి ఏమైనా సమాచారం తెలిస్తే కాస్త చెబుతావా? నాకెందుకు ఎరకనేదు బాబు, జోడుగోరీలు అంటారు వాటిని. అవి ఎవరివి, ఏ ఊరి వాళ్ళవి? ఏమో బాబు, నాకైతే ఎరకనేదు. చిన్నప్పటి నుంచి వాటిని సుత్తానే ఉన్నాను బాబు. గొడ్లు కాసుకుంటూ గోరీల మీద గోళీలు ఆడుకునేవాళ్ళం మేము చిన్నప్పుడు. వాటి గురించి తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి పెద్ద అయినా? ఇదిగో ఇట్టా నేరుగా ఊళ్ళోకి పోయి కుర్ర కొంకల్ని కాకుండా ముదరోళ్ళని ఎవరినైనా అడుగు బాబు. రఘురామ చిన్న దారి వెమ్మటి నడక సాగించాడు ముందుకి. అవి జోడు గోరీలట. వేరువేరుగా ఒకరు ముందు మరొకరు వెనుక చనిపోతే ఖననం చేసి ఉంటారా, లేదా ఇద్దరు ఒకేసారి చనిపోయారా? ఒకేసారి 2 మరణాలు ఎలా సంభవించి ఉంటాయి? ఒకరి మరణం మరొకరిని బాధించేలా జరిగిందేమో. అవి తప్పకుండా ఆడామగవే అయి ఉంటాయి. ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు. భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ అయి ఉండవచ్చు. లేదా అక్రమ సంబంధం అయినా కావచ్చు. అప్పట్లో ఊరు కట్టుబాట్లు, పెద్దల తీర్పులు తీవ్రంగా ఉండేవి. వాటిని తట్టుకోలేక ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారేమో. నడుస్తున్న రఘురామ్ మనసు పరిపరి విధాలుగా పరిభ్రమిస్తూ ఆలోచిస్తోంది. అదొక చిన్న పల్లెటూరు. 70-60 గడపలు మించిలేవు అక్కడ. చాలా ఇళ్ళు పూరిళ్ళు. గవర్నమెంట్ వారు ఇచ్చిన స్లాబ్ ఇళ్ళు ఈ మధ్య వెలిసిన ఆనవాళ్లు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఊరి మధ్య మర్రి చెట్టు, దాని చుట్టూ రచ్చబండ లాంటి సిమెంట్ అరుగు. 4-5 కూర్చుని బాతాకాని కొడుతున్నారు. పక్కన ఉన్న పాకలో చిన్న టీ కొట్టు. లోపలికి వెళ్ళి చెక్కబల్ల మీద కూర్చున్నాడు రఘురామ్. మంచిగా ఓ టీ ఇస్తావా అమ్మా అడిగాడు లోపలున్న ఆమెని. అలాగే బాబు అని ఆమె పనిలో పనిడింది. మాలచ్చాలు, ఒరే మాలచ్చాలు, నాకో టీ ఇస్తావటే? ఓ మధ్య వయసు ఆయన వచ్చి రఘురామ్ పక్కన బల్ల మీద చతికిలబడ్డాడు. ఊళ్ళోకి వచ్చిన కొత్త మొహం వైపు అదే పనిగా చూడసాగాడు.
ఆ చూపులకు కాస్త ఇబ్బందిగా కదిలాడు రఘురాం. రోడ్డు మీద 2 సమాధులున్నాయి కదా, వాటి గురించి ఏమైనా తెలిస్తే కాస్త చెబుతారా? అతన్ని అడిగాడు. ఎవరు బాబు తమరు? రోడ్ వర్క్ జరుగుతోంది కదా, ఆ ఇంజనీర్ని నేను. అలాగా, నాకెందుకు తెలియదు బాబు, వాటి గురించి తెలుసు నాకు. అలాగైతే చెప్పండి మరి. క్యూరియాసిటీతో దగ్గరగా జరిగాడు రఘురాం. బెంచీ బల్ల మీద నాలుక పిడచగట్టుకుపోతోంది. మీకు తెలియదేముంది, 2 చుక్కలు పోసుకోవడానికి ఏదో తమరి దయ, బుర్రగోక్కున్నాడు అతను. రఘురాంకి అర్థమైంది. పర్సులో నుంచి 100 నోటు తీసి అతని చేతికి అందించాడు. శానా ఏళ్ల కిందటి మాట బాబు. మా ఊరి పిల్లని పక్కూరి కుర్రోడొకడు లేపుకుపోతూ అక్కడికి వచ్చారు బాబు. ఊరి పొలిమేర తల్లి ఊరుకుంటాదేటి బాబు. అక్కడే ఆ ఏపు కాడ పిడుగు రూపంలో పడి వాళ్ళ పేనాలు తీసేసింది. ఎక్కడ సచ్చారో అక్కడే వాళ్ళని పాతిపెట్టేసినారు. అవే బాబు ఆ సమాధులు. ఆ కాడి నుంచి జోడు గోరీలని పిలుస్తూ ఉంటాం బాబు, చెప్పాడు అతను. రఘురాం అతను చెప్పింది వింటూ విస్మయభరితుడయ్యాడు. ఇద్దరికి టీ ఇచ్చింది ఆమె. ఏవో కబుర్లు చెప్పి కాసేపటికి అతను వెళ్ళిపోయాడు. రఘురాం ఒక్కడే ఉన్నాడు పాకలో. బాబు, వాడు డబ్బాకోరు డాబులు ఎదవ. ఆడి మాటల్లో నిజమూ ఉండదు, నిలకడా ఉండదు. తాగుబోతు ఎదవ. అనవసరంగా 100 దండగ మీకు. వాటి గురించి మీకు కావాలి అనిపిస్తే సత్యబాబుని అడగండి. కొంచెం ముందుకెళ్ళి వంటాకుల సత్యబాబు ఇల్లేది అని అడిగితే ఎవరైనా చూపిస్తారు. ఈ విషయాలన్నీ ఆడికే బాగా తెలుసు. కానీ ఆడికి మంచి సుస్థి చేసిందని విన్నాను. ఎందుకైనా మంచిది ఓసారి వెళ్ళిరండి, రఘురాంకి చెప్పింది ఆ టీ కొట్టు మనిషి. 10 నిమిషాలలో రఘురాం వంటాకుల సత్యబాబు ఎదురుగా ఉన్నాడు. దురదృష్టవశత్తు సత్యబాబు పక్షవాతం బారిన పడి ఉన్నాడు. కాళ్ళు చెయ్యి కదపలేని స్థితిలో ఉన్నాడు అతను. అయినా కానీ వాళ్ళ ఆవిడ రఘురాంని ఆదరించి సత్యబాబు మంచం దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆవిడ సాయంతో కొన్ని ప్రశ్నలు అడిగాడు రఘురాం. వాటికి రెస్పాండ్ అవుతూ సత్యబాబు ఏదో చెప్పాలని ప్రయత్నించసాగాడు. కానీ నోరు తిరగక, గొంతు పెగలక, స్పష్టత లేకపోవడం వల్ల రఘురాంకి ఏదీ సరిగ్గా అర్థం కాలేదు అతని మాటలు. కాసేపు అక్కడ ఉండి బయలుదేరుతున్న సమయంలో మంచం మీద ఉన్న ఆయన గట్టిగా ములుగుతూ ఏవో సంకేతాలు సంజ్ఞలు ఇవ్వసాగాడు. వాటిని వాళ్ళ ఆవిడ అర్థం చేసుకుంది. బాబు, కొండ మీద బైరాగి అనే ఓ స్వామీజీ ఉంటాడు. అతను మా ఆయన స్నేహితులు. మిమ్మల్ని అక్కడికి వెళ్ళమని, ఆయన్ని కలుసుకోమని చెబుతున్నాడు. చీకటైతే కొండ మీద దివ్య కనిపిస్తూ ఉంటుంది కదా, అదిగో అక్కడ ఉంటాడతను, చెప్పింది సత్యబాబు భార్య. మీ సహాయ సహకారాలకు ధన్యవాదాలమ్మా అని చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు రఘురాం. సెల్ ఫోన్ అంతా మిస్డ్ కాల్స్తోనూ మెసేజ్లతోనూ నిండిపోయి ఉంది. ఆఫీసులో చాలా పని ఉంది. స్టాఫ్ ఎదురు చూస్తూ ఉంటారు. బైరాగి స్వామి సంగతి రేపు చూద్దాం అనుకుంటూ కారు వైపు కాలిబాట పట్టాడు రఘురాం. ఆ కొండ మీదకి శ్రమిస్తూ గంట నడిస్తే కానీ అక్కడికి చేరుకోలేకపోయాడు రఘురాం. అతని ఒళ్ళంతా చెమటతో ముద్దగా తడిచిపోయింది. ఆయాసంతో గుండె వేగంగా కొట్టుకుంటోంది. అలవాటు లేని నడక. ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేగంగా తీస్తూ కాసేపు నిలబడి సేద తీరాక ఆ గుడిసెలోకి ప్రవేశించాడు. తెల్లని శరీర ఛాయతో, ఆరోగ్యకరమైన దేహంతో, కాషాయ వస్త్రాలు ధరించి నుదుట విభూతితో ఉన్న బైరాగ్యస్వామిని చూడగానే గౌరవించేలాగా కనిపించాడు రఘురాంకి. ఊరికి దూరంగా మీరు ఇంత ఎత్తులో కొండ మీద ఉండడానికి కారణం మీకు ఇబ్బందిగా అనిపించదా? అడిగాడు రఘురాం వచ్చి రాగానే. బైరాగి స్వామి చిద్విలాసంగా నవ్వాడు. ప్రశాంతత కోసం, భగవంతుడి మీద నిలకడగా మనసు లగ్నం చేయడం కోసమే. మరి కనీస అవసరాలకి అంటే నీరు, ఆహారం, సరుకులు ఇలాంటి వాటికి ఇబ్బందిగా ఉండదా మీకు? అవసరమైనవి కిందికి వెళ్ళి నేనే తెచ్చుకుంటాను. ఒక్కోసారి గొర్రెలు, పశువులు కాసే కుర్రాళ్ళు ఊళ్ళోకి పోయి నాకు కావలసినవి ఏమైనా ఉంటే తెచ్చి పెడుతూ ఉంటారు. చెప్పండి, ఇంతకీ మీరెవరు? నాతో మీకేమైనా పనా? అడిగాడు బైరాగి స్వామి. రఘురాం తన రాకకు కారణం చెప్పాడు. నా సమాధుల గురించి, తనకెదురైన అనుభవాలన్నీ వివరంగా చెప్పాడు ఆయనతో. బైరాగి స్వామి చిన్నగా నిట్టూర్పు విడిచి నవ్వాడు. అదో పెద్ద కథ. మా ముత్తాతల పసితనం కాలం నాటి కథ అది. మీరు అనుకుంటున్నట్టు ఆ సమాధులు భార్యాభర్తలవో, ప్రేయసి పిల్లలవో, ఆడామగవో కావు. 2 పుణ్యపురుషుల సమాధులవి. సారయ్య, అప్పన్న అని 2 ప్రాణస్నేహితులవి. ఆ సమాధులు ఇన్ని తరాలుగా ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం లాంటి ప్రసక్తే లేదు. మీకు కలిగిన ఆటంకాల గురించి మీరు చెబుతుంటే నమ్మలేకపోతున్నాను. వాళ్ళిద్దరూ పరోపకారులే. ఆపదలో ఉన్న వారికి సహాయపడడమే తప్ప మరొకరిని బాధించడం, మనసు కష్టపడేలాగా చేయడం వాళ్ళకి చేత కాదు. రఘురాం శ్రద్ధగా వింటున్నాడు ఆయన మాటలను. వాళ్ళ చిన్నతనంలో ఒకసారి 10-12 ఏళ్ల వయసు అనుకుంటా, సారయ్య ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయాడు. అదే వయసు ఉన్న అప్పన్న బావిలోకి దూకి చాలా ప్రయాసలతో సారయ్యని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించాడు. అదే వాళ్ళ స్నేహానికి అంకురార్పణ. ఆ రోజుల్లో కరువు కాటకాల వల్ల నిరుపేదలైన అప్పన్న కుటుంబం ఓ రోజున ఊరు విడిచి వలస వెళ్ళిపోవలసి వచ్చింది. నీళ్లు నిండిన కళ్ళతో వాళ్లతో పాటు ఊళ్ళ మధ్యలోనికి వచ్చిన సారయ్య వాళ్ళని వెళ్ళనివ్వకుండా అడ్డుగా నిలబడిపోయి బోరున ఒకటే ఏడుపట.
అక్కడే ఉన్న వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాత వెళ్ళొద్దని చెప్పు తాత, వాడు లేకపోతే నేను బతకలేను తాత, ఏదో ఒకటి చెయ్యి తాత, వాళ్ళని ఆపు తాత, ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండేటట్టు చెయ్యి తాత అని ఏడుస్తూ సారయ్య వాళ్ళ తాతని ప్రాధాయపడుతూ వేడుకోవడం అక్కడున్న వారిని కలిసి వేసిందంట. అప్పుడు ఆ తాత స్పందించి, ఎక్కడికి పోతారా, ఊరంతా గొడ్డుపోయిందనుకుంటున్నావా, లేక ఇక్కడ మనసు ఉన్న మనుషులే లేరనుకుంటున్నారా, ఏదో ఒకటి చేద్దాం, మూటముల్లే లోపల పెట్టండి అని కసిరి అప్పన్న కుటుంబానికి కొంత వ్యవసాయ భూమి ఉండడానికి నివాస స్థలం ఉచితంగా ఇచ్చాడట. అప్పట్లో మంచితనం అలా ఉండేది. ఆనాటి నుండి వారిద్దరి స్నేహం మరింత బలపడింది. బైరాగి స్వామి కాసేపు ఆగి అప్పటి విషయాల్ని మననం చేసుకోసాగాడు. ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఇద్దరూ కలిసే ఉండేవాళ్ళు. పెళ్ళిడుకు రావడంతో ఇద్దరికీ వివాహాలై కుటుంబాలు కూడా ఏర్పడ్డాయి. కానీ వాళ్ళ స్నేహం మాత్రం చెక్కుచెరలేదు. ఒకరు కనిపిస్తే చాలు రెండవ వాడు కూడా పక్కనే ఉంటాడని ఊళ్ళో వాళ్ళంతా ముచ్చటపడేవారట వాళ్ళని చూసి. అంతేకాదు ఈ మిత్రద్వయం సంఘసేవలో ముందుండేవారట. అప్పటి కాలంలో కలరా, మసూచి లాంటి మహమ్మారి వ్యాధులకి గురైన రోగుల్ని ఊరి పురిమేలను మంచంలో వదిలేసి వెనక్కి వచ్చేసిన దుర్భర పరిస్థితులలో ఊరి జనాల్ని ఎదిరించి మరీ రోగికి సపర్యలు చేసి ఆరోగ్యవంతుల్ని చేసేవారట. పిల్లల్ని వ్యవసాయ పనులకు కాకుండా బడికి పంపండి అంటూ అప్పట్లోనే పోరాటం చేసేవారట. ఎప్పుడైనా ఆ ఇద్దరికి భేదాభిప్రాయాలు వచ్చి వాదోపవాదాలు జరిగితే వెంటనే స్పందించి తప్పుగా వాదించాను, నన్ను మన్నించరా అని ఒకరికి ఒకరు చెప్పుకునేవారట. అందుకేనేమో వాళ్ళ స్నేహం అంత పటిష్టమై 10 కాలాల పాటు అంత పదిలంగా ఉంది. బైరాగి స్వామిని చూస్తూ శ్రద్ధగా వింటున్నాడు రఘురాం. ఒకసారి ఒక 5 ఏళ్ల పాప సాయంత్రం పూట తోటి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళి ఆ తోటలో తప్పిపోయింది. రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోయేసరికి ఊళ్ళో వాళ్ళు దివిటీలు పట్టుకుని వెతుక్కుంటూ వెళ్తే ఆ పాప ఇద్దరి సమాధుల మధ్య కూర్చుని ఉందట. బిడ్డ దొరికిన ఆనందంలో పరుగున వెళ్ళి హత్తుకుని, ఇక్కడ ఏం చేస్తున్నావు తల్లి అని అడిగితే, 2 తాతయ్యలు వచ్చి ఇప్పటిదాకా నన్ను ఆడిస్తూనే ఉన్నారు, ఇప్పుడే అటు వెళ్ళారు అందిట. ఆ పాప చీకటిలో భయపడకుండా జాగ్రత్తగా సారయ్య అప్పన్నలే కాపాడారనే వార్త చుట్టుపక్కల అన్ని ఊళ్ళలో గుప్పుమంది. అలాగే మరోసారి ఒక అబల పెనిమిటితో తగులాడుకుని మనస్తాపం చెంది అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందామని ఆ తోటలోకి వెళ్ళిందట. అమ్మ, నువ్వు చేస్తున్న పని చాలా తప్పు. భగవంతుడు మనిషికి ఒక జన్మకి ఒక జీవితం మాత్రమే ఇస్తాడు. దానిని సద్వినియోగం చేసుకోవాలి. క్షణికావేశం నీకు తగదు. కోపం ఎల్లవేళ్ళలా ఉండిపోదు తల్లి. నీ పెనిమిటి పిల్లలు ఇంటి దగ్గర నీ కోసం ఎదురు చూస్తున్నారు, వెళ్ళు తల్లి అని 2 వ్యక్తులు వచ్చి తన మనసు మార్చి ఊరి పొలిమేర వరకు తనను సాగనంపారని ఆమె చెబుతూ ఉండేది. ఇది కూడా సమాధుల మహిమే. సారయ్య అప్పన్నలు చనిపోయిన తర్వాత కూడా ఊరి క్షేమాన్ని కాపాడుతూనే ఉన్నారని చెప్పుకునేవారు. ఆ రోజులలో ఇలాంటి సంఘటనలు అనేకం. కాసేపు ఆగాడు బైరాగి స్వామి అలసట తీర్చుకోవడానికి. మరి వారి మరణాలు ఎలా సంభవించాయంటారు అడిగాడు రఘురాం. చెబుతాను, అక్కడికే వస్తున్నాను. పొరుగురిలో తాటాకీళ్లు తగలబడిపోతున్నాయని ఊరంతా బూడిద కుప్పైపోతుందని కబురు తెలిసి సహాయపడడానికి మిత్రులిద్దరూ అడ్డదారిలో పొలాల గట్ల వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొంతమందిని కాపాడగలిగారు. దురదృష్టం కొద్దీ సారయ్య మంటల్లో చిక్కుకుపోయాడు. బయట ఉన్న అప్పన్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తుంటే ఊళ్ళో వాళ్ళు అతన్ని పట్టుకుని ఆపేశారు. చూస్తూ ఉండగానే అతని కళ్ళ ముందరే మిత్రుడు అగ్నికి ఆహుతైపోతూ ఉండడం చూడలేని ఆ గుండె తట్టుకోలేక పెనుగులాడి విడిపించుకుని మరీ రోధిస్తూ సారయ్య దగ్గరకు పరుగున వెళ్ళి మంటల్లో కలిసిపోయాడు. హృదయ విదారకమైన దృశ్యం ఏమిటంటే, కాలిన బూడిదలో ప్రాణం పోయిన 2 కట్టెలు ఒకరిని ఒకరు వాటేసుకుని ఉండడం. ఆ దృశ్యం ఆ ఊరి వాళ్ళనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళన్నింటినీ కంటతడి పెట్టించిందట. ఆ విధంగా మరణాన్ని కూడా కలిసే పంచుకున్న దీశాలులు వాళ్ళిద్దరు. ప్రాణానికి ప్రాణమైన 2 మిత్రులు ప్రాణాలు కోల్పోయిన అందరి మనసులో ఈనాటికి కూడా సజీవంగా ఉన్నారు. వాళ్ళ స్నేహానికి ప్రతీకగానే ఆ ఊరి పేరు నెయ్యంపల్లి అయ్యింది. కాలక్రమంలో నేయంపల్లి అయ్యింది. పదం మారిన అర్థం ఒకటే కదా. అంతటి నిర్మలమైన నిస్వార్థమైన ఆత్మీయమైన స్నేహం ఈ రోజుల్లో కాగడా పెట్టి వెతికినా ఎక్కడా కానరాదు. బైరాగస్వామి చెమర్చిన కళ్ళని తుడుచుకున్నాడు. మౌనంగా ఉండిపోయాడు రఘురాం. అతని మనసు కూడా బరువెక్కింది. కాసేపటికి తేరుకుని, మరి వారి వారసులు ఎవరూ లేరా అని అడిగాడు. ఓ లేకేం, బ్రతుకు తెరువు కోసం బయట ఎక్కడెక్కడో విదేశాల్లో కొందరు, మహానగరాలలో కొందరు ఉన్నారు. నేను కూడా సారయ్య వంశానికి చెందిన వాడినే అన్నాడు ఆయన. అలాగా, ఆశ్చర్యపోయాడు రఘురాం. హృదయాన్ని పిండేసేలాంటి వాస్తవగాథ నా కళ్ళ ముందు ఉంచారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిమ్మల్ని కలవడం చాలా మంచిదైంది. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థమైంది. మీ సహాయం మరవలేను, వెళ్ళొస్తానండి అంటూ లేచాడు రఘురాం. కొండ దిగేటప్పుడు చూసుకుంటూ దిగండి, కాళ్ళ కింద రాళ్ళు జారుతూ దొర్లుతాయి చెప్పాడు బైరాగస్వామి. నాకేమీ కాదండి, అప్పన్న సారయ్యలు నా మదిలోనే కొలువై ఉన్నారు, వెళ్తానండి అంటూ బయలుదేరాడు రఘురాం. నడుస్తూ ఆలోచించసాగాడు. మరణాన్ని సైతం కలిసే పంచుకున్న మిత్రులు సమాధుల్ని తను విడదీసే ప్రయత్నం చేయడం ఎంత అజ్ఞానం.
తను తెలియక చేసిన పని అది. ఒకటి తీసి మరొకటి తీయకుండా చేయడం వాళ్ళిద్దరినీ వేరు చేసినట్లే కదా. కాబట్టి తమకు అవసరం లేకపోయినప్పటికీ రెండవ దానిని కూడా తొలగించాలి, లేదా రెండు అలాగే ఉంచేయాలి. 2 రోజులు పోయాక 2 సమాధులు తొలగించబడ్డాయి. రోడ్డు పని పూర్తయింది. హైవే పక్కన 2 స్తూపాలు కట్టించాడు రఘురాం. వాటి మధ్య గ్రానైట్ పలకల మీద 2 మిత్రులు ఆలింగనం చేసుకున్న బొమ్మను ఒకదాన్ని ఉంచి దాని కింద సారయ్య అప్పన్న పేర్లు చెక్కించాడు. ముందు తరాలకు తెలియడం కోసం. క్లుప్తంగా వారి జీవిత విషయాన్ని కూడా రాయించాడు వాటి మీద. ఇప్పుడు అది హైవే ప్రయాణికులకు విరామ స్థలం. కాసేపు అక్కడ ఆగి సేద తీరుతూ సారయ్య అప్పన్న జీవిత విశేషాలను మనం చేసుకుంటూ మళ్ళీ ప్రయాణం కొనసాగించడం అక్కడ వారికి పరిపాటి. ఆనాటి ప్రాణ స్నేహితుల్ని ఈనాటి ఈ తరం కూడా స్మరించుకునేలాగా చేయగలిగానని తనలో తాను అనుకుంటూ తృప్తి పడుతూ ఉంటాడు రఘురాం.